హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావించబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయ గాథల్లో మరికొన్ని విషయాలు కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాలలోనూ కొల్లలుగా గాథలు ఉన్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇది వృత్తమైనటువంటి గాథ క్లుప్తంగా ఇవ్వబడింది. జననం: పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మిస్తుంది. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యం ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానర రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుంది అని వరమిచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్న అతనిని చూచి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహం ఆడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన మునిశాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసం పుత్రకామేష్టయజ్ఞం నిర్వహిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌశల్యకు భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. గాలిపటం ఆ పాయస భాగాన్ని తీపి ఆహారం అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలిదేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది. ఆమె వానర ముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఆ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడు అని, కేసరి నందనుడు అని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనటువంటి వాడు. అతను తన తండ్రి అయిన కేసరి తల్లి అప్సర అంజన యొక్క శక్తి వాయువేగం కలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళిపోయింది. భక్తులందరూ హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు,
రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. అతని తండ్రి ఎవరైన విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లో వైవిధ్యగాథల్లో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు. రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది. జన్మతః బలసంపన్నుడు అయినటువంటి ఆంజనేయుడు ఒకమారు ఉదయించుతున్న సూర్యబింబాన్ని చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకు ఎగిరాడు. అప్పుడు జరిగిన ఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ పై కొట్టాడు. అలా కొట్టడం వలన ఆ బాలుని దవడకు చొట్టపడిందని, చొట్టపడిన దవడ కలిగిన వాడవటం చేత హనుమంతుడు అనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతుని అనేక వరాలు ఇచ్చి హనుమంతునికి వాయుదేవుని శాంతింపజేశారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క 9 అవతారాలు తెలుసుకుందాం. హనుమంతుడు కూడా శిక్ష రక్షణ కోసం, ఈ శిష్ట రక్షణ కోసం కూడా హనుమంతుడు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి 9 హనుమన్ అవతారాలు అంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. అవి ఏమిటి? 1 ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వింశతి భుజాంజనేయ స్వామి, పంచముఖాంజనేయ స్వామి, అష్టాదశ ముఖాంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజాంజనేయ స్వామి, ద్వాత్రింశాద్భుజాంజనేయ స్వామి, ద్వాత్రింశాద్భుజాంజనేయ స్వామి, వానరాకారాంజనేయ స్వామి. తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలైపోతాయి. 10 మహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు అందరిలోకి కూడా అధికుడు అన్నమాట. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి. ఆయనకి అష్టసిద్ధులు ఏమున్నాయో తెలుసుకుందాం. అణిమా సిద్ధి అంటే శరీర పరిమాణం ఆవగించంత చిన్నదిగా చేసుకోగల శక్తి. మహిమా సిద్ధి అంటే శరీర పరిమాణం పర్వతమంతా కూడా పెంచుకోగలడు. 1 అణిమా సిద్ధి, 2 మహిమా సిద్ధి, 3 లఘిమా సిద్ధి. శరీరం బరువును నువ్వు గింజ కన్నా తక్కువ బరువుగా చేసుకునే శక్తి. ఇప్పుడు 4 గరిమ, శరీరం బరువును పర్వతమంతా బరువు పెరిగేలా చేసే శక్తి. ప్రాప్తి సిద్ధి 5, ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి, దేనినైనా పొందగల శక్తి. 6 పరకామ్య సిద్ధి, ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగించి ఉండే శక్తి. వసిత్వ సిద్ధి, అన్ని జీవులపైన 7 అన్నమాట ఆధిపత్యాన్ని కలిగి ఉండే శక్తి వసిత్వ సిద్ధి. 8 ఈశత్వ సిద్ధి, దేనినైనా సృష్టించగలడు మరియు దేన్నైనా నాశనం చేయగలడు. ఈశ్వరుని హంస కదా. ఈ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి అన్నది కూడా తెలుసుకుందాము. ఇవి హనుమంతుని యొక్క అష్టసిద్ధులు. ఇప్పుడు హనుమంతునికి ప్రదక్షిణాలు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణాలు చేస్తాం, కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ నమస్కారం సాష్టాంగ పంచ సంఖ్య అనే అర్థ వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకం చదువుకోవాలి. సకల రోగభూత ప్రేత పిశాచాది బాధలు తొలగుటకు అభీష్ట సిద్ధికి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. అభీష్ట సిద్ధికి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి.
నియమాలు పాటించండి ముఖ్యం. రోజుకు ఒకే మారు 108 లేదా 54, అది చేయలేని వారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు, వక్కలు, పసుపు కొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణం చేస్తూ చదవాల్సిన ధ్యానం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్. శ్లోకం: ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రీయందాపయ మే ప్రభో అని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధమండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించాలి. యాకృతైరేభి ప్రదక్షిణై శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా మామాభీష్ట సిద్ధం దదాతు అని జలాన్ని అక్షంతలతో వదిలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిరస్నానం, నేలపడక, సాత్వికాహారం వంటి నియమాలు పాటించాలి. ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పిన వారు ప్రదక్షిణాలు చేయనట్లు ప్రోత్సహించిన వారి బాధలు స్వామి ద్వారా తొలగేట్లు చేయాలి. హనుమత్ ప్రదక్షిణ ధ్యానం శిలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా 5 ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి. అభిషేకం: పరమ వైష్ణవ శిఖామణి అయినటువంటి హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. ఇందులోనూ మన్య సూక్తం అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం నిత్యము చేయగలగటం మరీ మంచిది. ఆచరణ: మన్య సూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినాన దాతల ద్వారా అభిషేకం జరిపించుకోవాలి. ఇప్పుడు మంగళవార సేవ. మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పోయటం చాలా ఇష్టం. అంతా కుదరని వారు మూతికైనా తప్పక పోయాలి. సింధూరం అర్చన చేయటం, అరటి పండ్లు నివేదించటం చేయాలి. అందుకు కారణమైన విశేష గాథ ఉంది. శనివార సేవ. హనుమంతుడు శనివారం జన్మించాడు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. ఆనాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాధికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడమాల వంటి అలాంటి వాటిని ప్రోత్సహించి చేయించి స్వామికి సంతృప్తి కలిగించాలి. వడమాల, అప్పాలు వంటివి ప్రోత్సహించాలి. అవి స్వామికి అర్పించటానికి ప్రయత్నం చేయాలి. పంచ సంఖ్య. హనుమంతుడు పంచ సంఖ్య ఇష్టం కాబట్టి 5 అన్నమాట. చేసే ప్రదక్షిణాలు, నమస్కారాలు 5 చేయాలి. అరటి పండ్లు వంటి ఏవైనా 5 సంఖ్యలో సమర్పించటం స్వామికి ప్రీతికరం. ఇక హనుమత్ జయంతి. హనుమత్ జయంతి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి పూర్వభాద్ర నక్షత్రం శనివారం కర్కాటక లగ్నంలో వైద్యుతి యోగంలో జన్మించాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో కల్పాంతర గాథలను బట్టి ఎవరో చెప్పారని భిన్న భిన్న తిథుల్లో హనుమత్ జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమి నాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా 5 రోజులు ఇలా శక్తి కొలది జరపవచ్చు. విశేషార్చనలు, సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఆచరణ: సంవత్సరంలో ఈ ఒక్క జయంతి నాడైనా భక్తులు మారేడు దళం, సింధూరం, మల్లెపూలు లేదా తమలపాకులు, తులసి దళం ఇలాంటి వాటిని ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి. సర్వేజన సుఖినో భవంతు.
ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షోమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సర్వం శ్రీ ఆంజనేయ పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.